నేనేం చెప్పాను నా ఫ్రెండ్స్ అందరికి ఊరు వెళ్తాను గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూస్ మీరంతా ఇగో మా ఆడపడుచు మా క్యూట్ ఐషు మా మా ఎబరాలో ఆడపడుచు నేను ఇక్కడ మా పాడు డెలివరీకి వస్తానని చెప్పాను. తణుకులో డెలివరీ అయింది. గుడ్ న్యూస్ నాకు మనవాడు పుట్టాడు. మా ఐషు చెప్పు నీకు ఎవరు పుట్టారు మన ఎలా ఉన్నావు? నాకు బేబీ బాయ్ కావాలి, నాకు బేబీ బాయ్ కావాలి మా ఐషు రోజు అడుగుతా ఉండేది. మా ఐషు కోరిక నా కోరిక భగవంతుడు తీర్చాడు. అదేమి కదా నేను జన్మలో కృతజ్ఞత తీర్చుకుంటాను. మా ఆడవచ్చు మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఈ హ్యాపీ న్యూస్ మీ అందరితో పంచుకోవడం ఫ్రెండ్స్. మేము మీ ముందు వీడియోకి వచ్చాను. మా రెండో ఆడవచ్చు మా మేనమామ కూతురు వీళ్ళిద్దరు నేను మేనత కూతుర్ని చెప్పు మాట్లాడు. మా మరదలండి మా మేనత కూతురు. కానీ మేమందరం హక్కు చెడు లాగా ఉంటాము. మేము కావాలని మా తమ్ముడు మాకు ఇష్టపడి మా మరదలు చేసుకున్నాము. కానీ మేము హక్కు చెడు లాగా ఉంటాం కానీ మా మరదల్లాగా ఏముండమండి. చాలా ఫ్రెండ్షిప్ ఉంటాము. మా చెల్లెలు కూతుర్ని మా తమ్ముడు కొడుకు ఇచ్చాము. మా అల్లుడు మా మేనల్లుడు లాగా ఉంటాడు, మా కొడుకు లాగానే ఉంటాడు. చాలా సంతోషంగా ఉందండి. మా తమ్ముడు మా మరదలో ఏదైనా సాధించగలరు. ఇప్పుడు వరకు 20 years నుంచి శారీస్ బిజినెస్ చేసింది, టప్పర్ వైజ్ చేసింది, అన్నింటిలో సక్సెస్. ఈ రోజు మీ అందరి ముందుకు వస్తుంది. మీరు అందరూ ఆదరిస్తున్నందుకు చాలా వందనాలండి. షేర్ చేసి లైక్ చేయండి. ఈ హ్యాపీనెస్ మళ్ళీ మళ్ళీ మేము పంచుకుంటా ఉంటామండి. మీరు అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మా చెల్లులండి, మా చెల్లులు మేము కూడా ఒక ఊళ్ళోనే ఉంటాము. కానీ ఎప్పుడు ప్రతిరోజు కలుసుకుంటాం. మాకు భేదాలు ఏమీ లేవండి. అందరం కూడా ఏదైనా షేర్ చేసుకుంటాం. ఇక మా మా మనవరాలు మా వదిలండి మా మేనత్త కూతురు. మేము మా వదిలేడు మాకు చాలా ఇష్టం. బాగా మా మేనల్ని మా వదిలి కొడుకుని చేసుకోండి. మా అన్నయ్య కొడుకుని మేనల్లుడు మా అల్లుడిలాగా ఉన్నాడు. చాలా బాగా కొడుకులాగా ఉంటాడు. మా వదిలి ఏదైనా సాధిస్తగలరు. మా వదిలి వచ్చాక బాగా మా అన్నయ్య కూడా బాగా వచ్చింది అదనమాట అండి. మా తమ్ముడు లేడండి. ఇప్పుడు మేము హాస్పిటల్లో ఉండట్లేదండి. ఇది మేము చాలా హ్యాపీగా అందరం ఒక ఫ్యామిలీ కలిసి చెప్పు మా ఇష్యూ మాట్లాడుతాను. మాట్లాడండి నాని ఫ్రెండ్స్ చెప్పు. నాని ఈరోజు నాకు తమ్ముడు పుట్టాడు. నేను ఎంతో ఆశపడ్డాను తమ్ముడు కావాలని. అందుకే ఈరోజు తమ్ముడు పుట్టాడు. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఇంకా మా నాని ఎవరు? నాని బంగారాన్ని కదా. ఎవరు బంగారాన్ని? నువ్వు నాని బంగారం. అమ్మమ్మ బంగారాన్ని కదా. ఇంకా మా నాని అమ్మమ్మ బెంగళూరులో ఉంటారు. ఇప్పుడు మేము ఈ హాస్పిటల్లో ఇదంతా ఒకే ఎత్తు అయితే పాప మా వాళ్ళ డెలివరీ అనేది మేము డెలివరీ అయినప్పుడు వేరే ఉంటుంది. ఈరోజు ఈ విషయంలో మీతో షేర్ చేసుకోవాలను. ఒక లేడీస్ ఇంకొక జీవికి జన్మనిచ్చేటప్పుడు పడే బాధ చూశాను. ఆ డాక్టర్ గారితో మీకు ఇంటర్వ్యూ చేయించాలనుకున్నాను. జస్ట్ ఆమె వస్తుంది, ఆమెతో కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాను. నా కళ్ళ ముందు ఎంతమంది పేషెంట్లు ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన ఒక 1 dayలోనే ఆమె చేసిన కేసులు చూసి నాకు అసలు ప్రపంచంలో ఈ డాక్టర్లు ఎంతమంది ప్రాణాలు నిలుపుతున్నారు, ఎంతమంది పిల్లలకి జన్మనిచ్చిన వాళ్ళని బిడ్డల్ని చాలా వాళ్ళ చేతుల్లోంచి ఎంతమందిని కాపాడుతున్నారు వాళ్ళ ద్వారా నాకు అర్థమైంది. మా కోడలు బాధను చూసి నాకు అనిపించింది. ఒక బిడ్డకి జన్మనిచ్చి ఎంత బాధనైనా తట్టుకొడితే ఆడజన్మ ఎంత బాధనైనా ఓర్చుకుని 2 days అయింది మా కోడలు. కానీ నాకు అసలు ఎంత బాధ కలిగిందంటే బిడ్డను చూసి అదంతా మర్చిపోయాము. అది ఆడదాని స్పెషల్. ఆడదంటే లేడీస్, ఆడది అనకూడదేమో వాడు మనమే. లేడీస్ స్పెషల్ ఏంటంటే అది బిడ్డకి జన్మనివ్వటం. ఫస్ట్ ఇప్పుడు చెప్పాను ఆడవాళ్ళు ఏదైనా అనుకుంటే సాధిస్తారని. ఆ జన్మ ఎత్తడం ఒక జన్మ మేము కూడా ఎత్తి మళ్ళీ జన్మ ఎత్తటమే బిడ్డకి జన్మ ఇవ్వటం అంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ జీవించటం. జన్మలో మళ్ళీ ప్రాణం పోయి వచ్చినట్టే. ఒక బిడ్డకి జన్మనివ్వటం అంటే ప్రాణం పోయి మళ్ళీ. మా అమ్మమ్మ ఒకసారి చెప్పింది. అమ్మమ్మ ఏంటంటే అది జన్మ బిడ్డను కనడం అంటే ఒక బిడ్డ మనం చనిపోయి మళ్ళీ జన్మ ఎత్తటమే, వింగి కట్టినట్టు. ఒక బిడ్డను వింగి కట్టినట్టేనమ్మా, ఏంటి మామూలా అని చెప్పింది. అది నా కళ్ళారా చూశాను. నా కోడలు చూసి చాలా బాధ అనిపించింది. నేను ఆ పాపకి ఏం చెప్పి ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాల. బాబు చూసి అంతా మర్చిపోయాం అందరం. మేము ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం.
అందరూ ఇలాగే ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లలతో హ్యాపీగా ప్రతి ఒక్కళ్ళు జన్మనిచ్చిన తల్లులు అందరూ అలా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క తల్లి బిడ్డని కానీ ఆ బిడ్డను చూసి కష్టమంతా మర్చిపోయిన ఆ డాక్టర్ గారి జన్మలో కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇదిగో మా మేనలుడు రా తిన్నదిరా రామ్మరా అది బడి బ్యాగ్ దగ్గర పెట్టాను. ఈయన మా కోడల తమ్ముడు అన్నయ్య చాలా జాగ్రత్తగా టైంకి హాస్పిటల్ తీసుకొచ్చి నా మనవడిని నా కోడల్ని జాగ్రత్తగా త్రినాథ్ చాలా జాగ్రత్తగా మాకు అప్పగించాం. మేము ఎక్కడో ఉన్నాం, డెలివరీ అయ్యాక వచ్చాం. నేను మా వారు మా బాబు అప్పుడే వచ్చున్నాడు. ఇదంతటికీ మా వాళ్ళు క్షేమంగా మాకు అప్పచెప్పాను. మా త్రినాథ్ ఇక్కడ డాన్స్ చెప్తున్నాను. మేము ఇంత అన్న ఆనందంగా ఉన్నామంటే దానికి ఇక్కడ ఒక కారణంగా చాలా కష్టపడుతున్నాడు. మా చెల్లి కొడుకండి, ఆయన మా చెల్లి కొడుకండి. ఆడ మమ్మీ డాడీని కూడా ఎంత బాగా చూసుకుంటాడంటే బాగా చూసుకుంటాడు. చిన్నోడైనా సరే ఈ ఫ్యామిలీకి ఏ డిస్టెన్స్ రాని మమ్మీ డాడీని మొత్తం వాళ్ళ చెల్లిని కూడా బాగా చూసుకుంటాడండి. ఇంత మంచి బిడ్డలు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా బాధ్యత. మా ఆడపడుచు కూడా అసలు ఎక్కడికి రాదండి, వాళ్ళ ఫ్యామిలీయే రాలేదు. అసలు ఆ భర్తకి మా ఆడపడుచు ఆయనకి బాగోదు హెల్త్. ఏ ఫంక్షన్ రమ్మన్నా రామంటే రానట్టు. మా ఆయన చూసుకోవాలి, నేను ఎక్కడికి రాను. నా భర్త తర్వాత ఇల్లు కదిలి ఎక్కడికి రాదు. నా భర్తే నాకు, ఇంకా ఆయన మంచిగా ఉంటే నాకు కావాలనుకుంటే. ఈమెలో ఉన్న గ్రేట్నెస్ అదండి. ఆయన భర్తను చూసుకోవటమే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. ఆయన భర్తను చూసుకోవటమే నా పని అనుకుంటే ఆ తర్వాతే నేను ఎక్కడికి రాను అని చెప్పుద్ది. చాలా గ్రేట్గా ఆ ఇష్యూలో నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఈమె గురించి చెప్పాలంటే మంచివాడు ఏంటంటే తన ఫ్యామిలీ తన భర్త తప్పితే ఇంక ఏరే అది తర్వాత ముందు భర్తనైతే చూసుకుంటాండి. అది ఎవరైనా చూసుకుంటాం. మేమైతే ఉందా మా వారు ఉంటారులే, నేను ఎక్కడికైనా వెళ్తా. ఇది చాలా చెప్పింది మా ఉద్యోగాన్ని నా భర్తనే చూసుకోవాలి, ఇంట్లోనే ఉండాలి అనుకుంటా. ఎట్టి వెళ్ళాలి సినిమాలు అలా అసలు ఎక్కడికి ఏ ఫంక్షన్కి మా ఫంక్షన్ ఫ్యామిలీ పార్టీలు అయినా సరే రాను. నేను ఫ్యామిలీ పార్టీస్ మేమందరూ గ్యాదర్ అవుతాం, అమ్మ మాత్రం రాదు. ఎందుకంటే నా భర్తకి ఎంత బాగోదు, నేను ఉండాలనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ఆటలు ఏమైనా తప్పులు ఉంటే, ఇప్పుడు మాట్లాడిన ఆటలో కూడా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మేమేంటంటే మా కోడలు డెలివరీ అయింది కదా, ఆనందం సంతోషంలో కానీ బాధను కూడా పంచుకోవాలి. ఆమె పడిన బాధను కూడా మీకు షేర్ చేయాలి. ఆమె కాదు ప్రతి ఒక్క ఆడపిల్ల జన్మించేటప్పుడు ఎంత బాధపడుతుంది చూస్తే భర్త కూడా పక్క నుండి చూడాలి. ఈ విషయాన్ని నేను నా విషయంలో మా వారి కోరుకునేదని నా కొడుకు చూశాడు. ఆడవాళ్ళు ఇంత బాధపడతారా మమ్మీ అని మా కొడుకు అంటే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ప్రతి భర్త ప్రతి మగ పిల్లోడు తీసుకోవాలి. ఆడపిల్ల డెలివరీ భర్త చూసి అది ఆ భర్త కూడా తెలియాలి. కేవలం తెలియాలి. ఈ విషయం మాత్రం పాయింట్ నేను నొక్కి చెప్తున్నాను. ఆ బాధ ఎంతవరకు పడుతుందో భార్య భర్త కూడా దగ్గరికి చూడాలి. నా కొడుకు చూసి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మీ ఎంత బాధపడుతుందో మౌని గురించి మనం మాట్లాడాలి మమ్మీ అని కూడా అన్నాడు. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి. అంత తెగిస్తామంటే ప్రాణాన్ని తెగించి మరి బిడ్డలను అంటారు. ప్రతి ఆడపిల్ల ఇది మాత్రం గమనిస్తారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని అందరం ఏకీభవిస్తాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయం మీద ఎవరైనా కామెంట్స్ చేయండి. లేడీస్ అనేవాళ్ళు సామాన్యం కాదు, ఆడవాళ్ళు